మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఒక ప్రత్యేకమైన విషయం మీద ఇవాళ మాట్లాడుతున్నాను. ఈ వీడియో లోపలికి పోయే ముందు మిత్రులందరికీ నా మనవి ఏంటంటే, నా వీడియోలు ఎన్నో వేల మంది చూస్తున్నారు. 50,000 నుంచి 60,000 మంది కూడా చూసిన వీడియోలు ఉన్నాయి. కానీ కొద్దిమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీ అందరికీ మనవి ఏంటంటే, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా విషయంలోకి వెళదానండి. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పేరు వినని తెలుగు వాళ్ళు ఉండరు. రైల్లో ఒకసారి ప్రయాణం చేస్తుంటే చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుంటుంటే పక్కన ఉన్న తెలుగు ఆయన కాకుండా ఉన్న ఆయన ఎవరండి ఆయన అడిగారు. అడిగితే పక్కన ఉన్న ఆయన చెప్తాడు కదా, మీరు తెలుగు వాళ్ళు కాదా, తెలుగు వాళ్ళు అయితే చాగంటి కోటేశ్వరరావు గారు తెలియకుండా ఎట్లా ఉంటారు అని చెప్పి అడిగాడు. అంతటి ప్రచారం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు. చాగంటి కోటేశ్వరరావు గారు పౌరాణికుడు, ప్రవచనకర్త. ఆయన అసలు ఫుడ్ కార్పొరేషన్ ఇండియాలో ఒక ఉద్యోగి. ఆ ఉద్యోగం చేస్తూనే బయట ఆయన పురాణ ప్రవచనాలను చెప్పడం ప్రారంభించారు. ఆయన చెప్పే శైలి, ఆయన పాండిత్యము, ఆయన జ్ఞాపక శక్తి అతి త్వరలోనే ఆయనకు చాలా గొప్ప ప్రచారాన్ని తీసుకొచ్చింది. ప్రతి ఛానల్ వాళ్ళు కూడా ఆయన చెప్పే ప్రవచనాల దగ్గరకు వెళ్ళి వీడియో చేసి దాన్ని ప్రసారం చేయడం మొదలుపెట్టారు. ఇలా చాగంటి కోటేశ్వరరావు గారు ఇంటింటిలో, ప్రతి ఇంటిలో ఉండే వ్యక్తిగా ఆయన మారారు. చాలా గొప్ప ప్రవచనకారుడుగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా తెలుగు సాహిత్యంలోనూ తెలుగులోనూ ఒక కొత్త ప్రక్రియ బయటకు వచ్చింది. ఇంతకుముందు పురాణ ప్రవచనాలు అంటే గుళ్ళల్లోనే ఉండేవి. దాదాపు వాటిని వినేవాళ్ళు కరువైపోయి దాదాపు వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి దశలో చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా పురాణ ప్రవచనం అనేటటువంటి ఒక కొత్త ప్రక్రియ టీవీ ఛానళ్ళలోకి వచ్చేసింది. తర్వాత మరికొందరు కూడా ఇలా మొదలైనారు. కానీ చాగంటి కోటేశ్వరరావు గారి అంత ఖ్యాతి ఇంకొకరికి ఎవరికి రాలేదు. మరొక ప్రవచనకర్త బాగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యాప్తిలోకి వచ్చినటువంటి ఆయన ఉన్నారు, కానీ వారి శైలి వేరు. చాగంటి కోటేశ్వరరావు గారి శైలి వేరు. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రత్యేకత ఏంటంటే, అష్టాదశ పురాణాలన్నీ కూడా ఆయన ఔపోసన పెట్టాడు. పురాణ కథలన్నీ కూడా ఆయనకి వచో విధేయంగా ఉంటాయి. అంతేకాకుండా ఆయన చెప్పేటటువంటి శైలి జనరంజకంగా ప్రతి ఒక్కళ్లను, పండిత పామరులను, ఆబాల గోపాలాన్ని అందరినీ కూడా ఆకట్టుకునేటట్టుగా ఉంటాయి. ఇది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రత్యేకత. ఆయనకున్నటువంటి అసాధారణ జ్ఞాపక శక్తి ఎలాంటిదంటే, రామాయణం కానీ మహాభారతం కానీ లేదా అష్టాదశ పురాణాల్లో ఏ పురాణంలోనైనా సరే, ఏ ఘట్టంలోనైనా ఎక్కడి నుంచి ఒక ఘట్టాన్ని తీసుకోవాల్సి వచ్చినా కూడా అలవోకగా అందులో ఉన్న సంస్కృత శ్లోకాలని, తెలుగు పద్యాలను కానీ ఆయన ఏ విధంగానూ ఒక ఆధారం లేకుండా, అంటే కింద ఒక పేపర్ పెట్టుకోకుండా, దేన్ని చూడకుండా అలవోకగా నోటితో చెప్పేస్తాడు. ఇది ఒక మనిషి బ్రెయిన్కు ఉన్నటువంటి అత్యంత ప్రతిభావంతమైనటువంటి ఒక అసాధారణమైన జ్ఞాపక శక్తి అని చెప్పి దీన్ని చెప్పొచ్చు. దీనివల్లనే ఆయన అలవోకగా అష్టాదశ పురాణాలను, పురాణ కథలను, రామాయణ భారత భాగవతాలను కూడా ప్రజలందరికీ తీసుకొస్తున్నాడు. ప్రజలందరిలో కూడా ఈ పురాణ విజ్ఞానాన్ని ఆయన అందిస్తున్నారు. అంతేకాకుండా చాగంటి కోటేశ్వరరావు గారి మరొక గొప్పతనం ఏంటంటే, ఆయన తాను చేసే ఈ పురాణ ప్రవచనాలకు ధనాన్ని ఆశించి ఉంటే ఎన్నో కోట్లు గడించి ఉండేవారు. కానీ ఆయన ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి ఆశించరు. పురాణ ప్రవచనాన్ని ఉచితంగా చేస్తారు. ఆయన చేసిన పురాణ ప్రవచనాల మీద ఎంతో డబ్బులు సంపాదించిన ఛానళ్ళు, యూట్యూబర్లు వీళ్ళందరూ కూడా ఆయన పేరుతో డబ్బులు సంపాదించుకున్నారు. కానీ ఆయన ఒక్క రూపాయి ఆశించలేదు. ఆయన ఎవరిని పిలిచినా కానీ ఉచితంగా వెళ్ళి ఆయన ప్రవచనం చేసి వస్తారు. వాళ్ళు ఛార్జీలకు కూడా ఇవ్వాలని ఆయన ఆశించరు. ఇందువల్ల ఆయన మరింత గొప్ప వ్యక్తిగా కాగలిగారు. సరే, అసలు విషయానికి వద్దాం. ఇది జరిగింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము చాగంటి కోటేశ్వరరావు గారిని, ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించి ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చింది.
క్యాబినెట్ ర్యాంక్ అంటే ఒక క్యాబినెట్ మంత్రికి ఉండేటువంటి సౌకర్యాలన్నీ ఆయనకు ఉంటాయి. ఒక కారు, ఒక డ్రైవరు, ఇంట్లో సహాయకులు, అటెండర్లు, ఆయనకి రక్షణ, ఒక ఒక క్యాబినెట్ మంత్రికి ఉండే హోదాలన్నీ కూడా ఆయనకు ఉంటాయి. చాలా గొప్ప విశేషం ఇచ్చారు. కానీ ఇంతకు ముందు ప్రభుత్వంలో కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఆయనకు ఇదే హోదా కల్పిస్తూ ఆయన సలహాదారుగా ఆయన్ని అపాయింట్ చేశారు. అప్పుడు ఆయన దాన్ని అంగీకరించలేదు. ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉండటానికి ఆయన అంగీకరించలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేసినప్పుడు దాన్ని ఆయన అంగీకరించారు. ఈ తేడాను ప్రజలు అర్థం చేసుకుంటూ ఉంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎందుకు అంగీకరించలేదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎందుకు అంగీకరించారంటే స్పష్టం. అంటే అప్పుడు ఆయనకి ఇష్టపడలేదు, ఇప్పుడు ఇష్టపడ్డారు. ఇదే ఎందుకు ఇష్టపడ్డారు, ఎందుకు ఇష్టపడలేదు అంటే అది ప్రజలు వాళ్ళకై వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇక విషయానికి వద్దాం. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆయన్ను సలహాదారుగా నియమించినప్పుడు ఎందుకు నియమించింది, ఏం సలహాలు ఇవ్వాలని నియమించింది అని చెప్పి ప్రజల్లో ప్రశ్నలు వస్తాయి. కానీ ప్రభుత్వమే చెప్పింది ఏంటంటే నైతిక విలువలను పెంపొందించడానికి వారు కృషి చేయాల్సిందిగా, ప్రభుత్వానికి సలహా ఇవ్వవలసినదిగా ఎలా నైతిక విలువలు పెంచాలి, యువతరంలో, చిన్నపిల్లలలో, ప్రజలలో నైతిక విలువలు, మానవీయ విలువలను ఎలా పెంచాలి అని చెప్పి ప్రభుత్వానికి ఆయన సలహాలు ఇస్తారు. అయితే ప్రభుత్వానికి ఆయన సలహాలు ఇస్తేనే ఆయన సలహాదారు అవుతారు. మరి ప్రభుత్వానికి ఆయన సలహాలు ఇస్తారు. సెక్రటేరియట్కి పోయి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరనో లేదా ముఖ్యమంత్రి గారి దగ్గరనో కూర్చొని అయ్యా ఇలా చేయండి, ఎలా పరిపాలన చేయండి, ఎలా పరిపాలన చేస్తే ప్రజల్లోగాను, యువతరంలోను, పిల్లల్లోనూ నైతిక విలువలు పెంపొందించుతాయి అని చెప్పి ఆయన చెప్పితే ప్రభుత్వం ఆయన చెప్పినటువంటి ఆ సలహాలను పాటించి వాటిని ప్రభుత్వ కార్యకలాపాల్లో ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఇది చాగంటి కోటేశ్వరరావు గారు ఈ రకంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తారని చెప్పి ప్రజలు భావిస్తారు. అయితే నైతిక విలువలు సమాజంలో ఎలా పెంపొందుతాయి? మరి చాగంటి కోటేశ్వరరావు గారు, లేకపోతే ఆయన ఇంకొక పేరేంటి, ఇంకా చాలామంది ప్రవచనకారులు టీవీ ఛానళ్లలో ఎన్నో సంవత్సరాల నుంచి నైతిక విలువలను పెంపొందిస్తూనే ఉన్నారు. ఎప్పుడు 24 గంటలు కూడా పనిచేసేటటువంటి స్పిరిచువల్ ఛానల్స్ ఉన్నాయి మనకి. అంటే దైవభక్తిని పెంపొందించే ఛానల్స్ తెలుగులో దాదాపు ఒక 10 ఛానళ్ళు ఇదే పని చేస్తూనే ఉన్నాయి. అంతేకాదు కారులో ఎక్కి కూర్చుంటే ఎఫ్ఎం టీవీ ఆన్ చేయగానే చాగంటి కోటేశ్వరరావు గారిదో మరొకరిదో ఒక ప్రవచనం వస్తూనే ఉంటుంది, ఆడియో వస్తూనే ఉంటుంది. వింటూనే ఉన్నారు జనం. పొద్దున్నలో భక్తిరంజన కార్యక్రమం లాగానే ఈ ప్రవచనాలని ప్రజలు వింటూ ఉండటం అన్నది కూడా అలవాటైపోయింది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ఛానళ్ళు ఇలా నైతిక విలువలని పురాణాల ద్వారా, పురాణ కథల ద్వారా మంచి విషయాలను చెబుతూనే ఉన్నారు. వీటి ప్రభావం సమాజం మీద ఏమైనా పడిందా అని అసెస్ చేస్తే, అంటే సమాజంలో ఉన్నటువంటి ఈ క్రౌర్యం కానీ, ఈ నేర ప్రవృత్తి కానీ, వేరు వ్యక్తులలో ఉన్నటువంటి నేర ప్రవృత్తులు కానీ, నేరాల సంఖ్య కానీ మన రాష్ట్రాల్లో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ, మొత్తం మీద దేశవ్యాప్తంగా కానీ సంవత్సరానికి పెరుగుతూనే ఉన్నాయి. కానీ తరిగినట్టుగా ఏమీ అంచనాలు లేవు, లెక్కలు చెప్పడం లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా క్రైమ్ రేట్ ఎలా ఉందన్నది పోలీసు విభాగం వారు చెబుతూనే ఉంటారు. మరి అలాంటప్పుడు ఇలాంటి దశలో ఇన్ని ఛానళ్ళు చెబుతూనే ఉన్నా కూడా మరి చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రభుత్వం వారు నైతిక విలువలు పెంపొందించడానికి ఒక సలహాదారుడుగా ఎందుకు నియమించింది అంటే, ప్రభుత్వానికి ఈ విషయం తెలియదా? తెలుసు. మరి ఎందుకు నియమించింది అంటే, ఒక మహాపండితుణ్ణి, ఒక పురాణ ప్రవక్తని, ఒక సరస్వతీ పుత్రుడు లాంటి గొప్ప పండితుణ్ణి గౌరవించాలి అని ప్రభుత్వం భావించింది. అలా గౌరవించాలంటే ఆయనకి ఏ పదవి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ప్రభుత్వం ఆలోచించింది, ఇచ్చింది. దీన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మంచి పని అని చెప్పి చాలా సమాజంలో ఎక్కువ మంది దీన్ని మంచి పని అనే అంగీకరించారు. అయితే సలహాదారుడుగా ఉండి ఆయన చేయగలిగే పని ఎలా చేయాలి అని ఆలోచిస్తే, మరి ఆయన సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికి ఆయన పాటుపడాలి. ఆయన ఛానళ్ళ ద్వారా పాటుపడుతూనే ఉన్నారు. కానీ ఈ ఉద్యోగం ద్వారా, ఈ ఉద్యోగ రూపంలో ఎలా పాటుపడాలని ఆలోచించినప్పుడు, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా
ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, సెక్రటేరియట్లో ఉద్యోగులు కానీ, మంత్రిమండలి దగ్గర కానీ, ఇగో ప్రభుత్వం ఈ పద్ధతుల్లో అనుసరిస్తే, లేదా పాఠ్య గ్రంథాలలో ఇలాంటి నైతిక విలువలు వచ్చేలాగా కొన్ని పాఠాలు తయారు చేస్తే, లేదా ప్రతిరోజు టీవీ ఛానళ్లలో ఇలాంటి కార్యక్రమం వచ్చేటట్టుగా చేస్తే, లేదా ప్రతి పాఠశాలలోనూ, ప్రతి జూనియర్ కాలేజీలోనూ ఒక కోర్సు అంటే నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ గురించి ఒక క్లాస్, అంటే పాఠశాలలో ఒక క్లాస్ ఇలా పెట్టండి, ఇలా పెడితే పిల్లల్లో చిన్నప్పటి నుంచే నైతిక విలువలు పెంపొందించుతాయి అని చెప్పి అలాంటి సలహాలు కూడా ఆయన ఇవ్వచ్చు. లేదా పాఠ్య గ్రంథ రచన ప్రణాళికలో నైతిక విలువలు పెంపొందించడానికి ఇలాంటి పని చేస్తే బాగుంటుందని ఆయన సలహా ఇవ్వచ్చు. ఇస్తారు. ఇస్తే దాంతో సరిపోతుందా? వస్తుందా? అంటే ఇంకా ఆయన ఏం చేయడానికి అవకాశం ఉంటుందంటే, ప్రతి జిల్లా స్థాయిలోనూ ఆయనకి ప్రభుత్వ ఉద్యోగిగా ఆయనకి సౌకర్యాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఆయనకు ఒక కారు ఉంటుంది, డ్రైవర్ ఉంటాడు, కొంత వేతనం ఉంటుంది, డబ్బు లభిస్తుంది. ఈ సౌకర్యాల ద్వారా ఆయన ప్రతి జిల్లాకి, ప్రముఖ పట్టణాలన్నిటికి కూడా వెళ్ళి ప్రభుత్వ ఖర్చుతోటే సభలు ఏర్పాటు చేయించి, బాబు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, నైతిక విలువలు పెంపొందిస్తారు, యువతరం ఇలా ప్రవర్తిస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుంది, చెప్పొచ్చు. అంటే ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఇలా చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో ఇప్పటికే ఉన్నటువంటి సాంస్కృతిక శాఖలు, అట్లాగే డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సహాయం తీసుకొని ప్రతి జిల్లాలోనూ, ప్రతి ప్రముఖ పట్టణాల్లోనూ ఇలాంటి సభలు పెట్టి చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడి ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన నైతిక విలువలను, మానవీయ విలువలను పెంపొందించడానికి దానికి అవసరమైన సాహిత్యాన్ని చెబుతూ ప్రవచనాలు చేస్తూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఆయన చేయటానికి వీలుందని చెప్పి మనం భావించి ప్రభుత్వం మంచి పని చేసిందని చెప్పవచ్చు. కానీ నాకు కానీ ఇంకా కొంతమందికి కానీ నాకు అనిపించింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, లేకపోతే గరికపాటి నరసింహారావు గారు కానీ, ఇలాంటి వాళ్ళను టీటీడీ బోర్డులో ఒక మెంబర్గా వేసుకుంటారేమో అని అనిపించింది. ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే, చాగంటి కోటేశ్వరరావు గారి సేవలను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి, తప్పనిసరిగా తీసుకుంటుందని చెప్పి నాకు అనిపించింది. ఎలా అనిపించింది అంటే, బహుశా చాగంటి కోటేశ్వరరావు గారిని టీటీడీ బోర్డు చైర్మన్గా వేస్తారనో, లేకపోతే టీటీడీ బోర్డులో మెంబర్గా వేస్తారనో, దీని ద్వారా ఒక్క తిరుమల తిరుపతి దేవాలయంలో చేసేటటువంటి కైంకర్యాల విషయంలో కానీ, దేవాలయ పరిపాలనలో కానీ ఈయన చాలా దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి సలహాలు ఇచ్చి ఆ ఆలయం యొక్క విలువను, ఆ ఆలయంలో జరిగే కార్యక్రమాల యొక్క సరళిని ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయనకు అలా ఇస్తారేమో అని చెప్పి నాకు అనిపించింది వ్యక్తిగతంగా. చాలామందికి కూడా, నా మిత్రులు కానీ, ఇలాంటి వాళ్ళు కానీ, మొత్తానికి చాగంటి కోటేశ్వరరావు గారికి అలా ఇస్తారని అనుకున్నాం. కానీ నేను ఊహించినట్టుగా టీటీడీ బోర్డులో కానీ, టీటీడీ బోర్డులో ఉంటే ఆ ఒక్క దేవాలయానికే కాదు, టీటీడీ బోర్డు చాలా దేవాలయాలకు ధన సహాయాన్ని, ఆధ్యాత్మిక సహాయాన్ని అందిస్తూ ఉన్నది. కాబట్టి అలా చేస్తారేమో అనుకున్నాం. కానీ దానికన్నా బహుశా టీటీడీ బోర్డు మెంబర్ కన్నా కూడా ఇప్పుడు ఇచ్చిన పదవి దానికంటే పెద్దదిగా భావించడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలామంది మెదళ్లలో చాగంటి కోటేశ్వరరావు గారికి ఈ సలహాదారు పదవి ఎందుకు ఇచ్చారు అని చెప్పి ఒక ప్రశ్న చాలామంది మెదళ్లలో మెదిలింది. ఆయన ఈ పదవిలో ఏం చేస్తారని కూడా చాలామంది అనుకున్నారు. కానీ నేను వ్యక్తిగతంగా అనుకున్నది దీని ప్రకారం, చాగంటి కోటేశ్వరరావు గారు సమాజంలో నైతిక విలువలను, మానవీయ విలువలను పెంపొందించడానికి నేను ఊహించినట్టుగా బహుశా ఇలాంటి పని చేస్తారేమని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని నేను అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే అలాంటి గొప్ప పండితుడి సేవలు ప్రజలకు అందేలాగా చేస్తే బాగుంటుంది అని ఆలోచించాలి. అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారి లాంటి వారి సేవలను ఎలా వినియోగించుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఆలోచించాల్సి ఉంది. అయితే ఈ సందర్భంలో ఒక విషయాన్ని కూడా చెప్పాలి. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, ఇంకా కొంతమంది ప్రవచనకర్తలు చేస్తున్నటువంటి ప్రవచనాల మీద ప్రజల్లో ఉన్న ఒక వర్గంలో కొంత వ్యతిరేకత ఉన్నది. కొన్ని వివాదాస్పదమైనటువంటి విషయాలు వారి నుండి బయటికి రావడము, ఈ సందర్భంగా ఈ ప్రవచనకారులు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడం కూడా జరిగిన సంఘటనలు మనకి ఇంకా గుర్తున్నాయి. కొంత సెక్షన్లలో ఉన్నటువంటి వారు ఏమని అడిగారంటే, మీరు మోరల్ పోలీసింగ్ మా మీద చేస్తున్నారా,
మీ మోరల్ పోలీసింగ్ మాకు అవసరమా? మీ మోరల్ పోలీసింగ్ వలన సమాజంలో ఏం మార్పు జరిగింది? క్రైమ్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదు కదా అని ప్రశ్నించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాటన్నిటిని కూడా పక్కన పెడితే ఒక గొప్ప జ్ఞాని, గొప్ప పండితుడి యొక్క సేవలను ప్రజలకు అందేలాగా ప్రభుత్వం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కనుక అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగేలాగా ఇలాంటి గొప్పవారి సేవలను ఎలా ప్రజలకు బాగా అందించవచ్చు అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇంకా ఆలోచించి సరైనటువంటి అవగాహనతోటి ఇలాంటి గొప్పవారి సేవలను వినియోగించుకోవాలని చెప్పి నాకు అనిపిస్తుంది. చాలామంది ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నేను చెప్పినట్టుగా బెల్ బటన్ నొక్కి పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ బటన్ కూడా నొక్కండి. దీనివల్ల నా ఛానల్ని మీతో పాటు ఎక్కువ మంది మిత్రులు చాలా ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. నమస్తే.